స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కాలసర్ప యోగం అనేది దేశ అరిష్టకర యోగాలలో ఒకటి అని, అది వ్యక్తుల జాతకాలకు సంబంధించినది కాదు అని అంటారు, నిజమేనా? ఈ విషయంలో అనేక చర్చలు ఇప్పటికీ అవుతున్నాయి. రాహువు కేతువు ఈ రెండు ఛాయాగ్రహాలు కనిపించనివి. సూర్యుని చుట్టూ భూమి ఊహాజనిత కక్ష్య సిద్ధం చేసుకుని చేసే సంచార రేఖలో భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు తన వృత్తం ఆ ఊహాజనిత కక్ష్య చేత ప్రతిరోజు రెండు సమయాలలో ఖండించేటటువంటి నేపథ్యంలో ఈ ఖండన బిందువులనే రాహువు కేతువు అని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. గ్రహము అంటే గ్రహించేది అని అర్థం. అందుకే ఈ రాహుకాలం పగటి సమయంలోనే, కేతు సమయం రాత్రి వేళలోనే. గ్రహణాలు ఏర్పడినప్పుడు కూడా కేతుగ్రస్త, రాహుగ్రస్త అన్న శబ్దాలను వినియోగించడం మనం గమనించవచ్చు. మిగిలిన 7 గ్రహాలు, ఒకటి అందులో సూర్యుడు నక్షత్రం, గ్రహించేది అనే అర్థంలో ఒక నక్షత్రం, 6 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలను కనిపించనటువంటి వాటిని, నీడలుగా ప్రభావం చూపించేటటువంటి వాటిని కలిపి 9గా నవగ్రహాలుగా నిర్ధారణ చేసిన ఈ జ్యోతిష శాస్త్రం ఈ 9 7 ఒకే వైపున వచ్చినట్లయితే కాలసర్పయోగం అనే యోగాన్ని ఈ పరిస్థితికి నామకరణం చేసింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 15 ఆగస్టు 1947 రాత్రి సమయానికి కూడా ఈ కాలసర్పయోగమే ఉన్నది. ఇది యోగం. దేశానికి సంబంధించిన మేరకు ఫలితాంశాలన్నీ ఆలస్యం చేసే యోగం అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అవయోగం కాదు, అరిష్టదాయకం కాదు, ఆలస్య ఫలితాన్ని అందిస్తుంది. ఈ యోగం కూడా మళ్ళీ వ్యక్తుల జాతకాలకు అన్వయించినప్పుడు 144 రకాలుగా కాలసర్ప యోగం ఉంటుంది అని కూడా జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. 12x12, 12 రాసులు, 12x12, 144 విధాలుగా. లగ్నం, ద్వితీయం, పంచమం, పంచమానికి పంచమం, నవమం, ఆయా స్థలాలలో ప్రస్తుతం రాహు మీనంలో, కేతువు కన్యలో సంచారం చేసేటటువంటి నేపథ్యంలో గ్రహాలన్నీ ఒకవైపున చేరడంతో కాలసర్ప యోగం ఒక అవయోగంగా, దేశానికి హాని కలిగించే విధంగా, విశ్వావసనామ సంవత్సరం కూడా దేశానికి చోర భయం, అగ్ని భయం, అలాగే అనేక ఇతర భయాలు కూడా, ప్రళయోత్పాతకరంగా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తూర్పు ఈశాన్య రాష్ట్రాలలో వచ్చేటటువంటి నేపథ్యాన్ని ఈ వార్షిక ప్రపంచం ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేశ పంచాంగ శ్రవణంలో చెప్పబడి ఉండగా ఆ ప్రమాదాలేవి కూడా రాకుండా చైత్రమాసంలోని 15 రోజులు, మొదటి ఈ 15 రోజులలో కూడా ఈ కాలసర్ప యోగం ఉన్నందువలన అందరూ యథాశక్తి ఆస్తికులై రామనామాన్ని లేదా ఇష్టదైవ నామాన్ని స్మరించాలి. కలియుగంలో నామస్మరణ యోగదాయకం. యజ్ఞాలు, యాగాలు, పూజలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నివేదనలు, హారతులు ఇవి కాకుండా కేవలం నామస్మరణ ఈ కలియుగంలో ముక్తి, మోక్షదాయకం. కనుక ఇలాంటి కాలసర్ప యోగాలు కావచ్చు, షష్ఠగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, లేక వక్రించిన సందర్భాలు, శనిగ్రహ సంబంధిత అర్ధాష్టమ, అష్టమ, లేక ఏలినాటి ఏ విధమైన దోషాలున్నా అన్నింటికీ కూడా దైవనామస్మరణ పుణ్యబలం పెంచేటటువంటి మార్గం. ఇది కాలసర్ప యోగ విచారం. 144 రకాలుగా ఈ యోగాన్ని మనం చెప్పుకోవచ్చు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు ఖండించక ముందు ఇంకెవరికైనా ఇటువంటి శిక్ష వేశాడా? లక్ష్మణుడు
ముక్కు చెవులే ఎందుకు ఖండించాడు అని కూడా కొందరు అడుగుతూ ఉంటారు. ఇంకెవరికైనా కూడానా అంటే ఈ మహద్భాగ్యాన్ని లక్ష్మణుల వారు మరొక రాక్షస స్త్రీకి కూడా అనుగ్రహించి ఉన్నారు. మొత్తం రామాయణంలో కాస్త హాస్యస్ఫోరకమైన సన్నివేశం ఈ ఒక్కటి మాత్రమే. రాక్షస ధర్మాన్ని అనుసరించి సుప్పనాతి రాముడిని వరించి నన్ను పతిగా స్వీకరించమని కోరి వచ్చింది. నేను పత్ని సహయోగంలో ఉన్నాను, నా సోదరుడు పత్ని వియోగంలో ఉన్నాడు కనుక అతడిని ఆశ్రయించినట్లయితే నీ సంకల్పం నెరవేరవచ్చునో ఏమో అనేట్లుగా రామచంద్రమూర్తి ఆ చుప్పనాతిని లక్ష్మణుడి వద్దకు పంపడంతో సన్నివేశం ప్రారంభమవుతుంది. శూర్పములు అంటే చేటలు, నఖములు అంటే గోళ్ళు, చేట అలా ఆకారంలో గోళ్ళు పెంచుకునేటటువంటి రూపానికే శూర్పణఖ అని పేరు. ఈనాటి కాలంలో మహిళలు అనేకులు గోళ్ళు అలా పెంచుకుంటూ ఉంటారు. గమనిస్తే విరబోసుకున్న జుత్తు, బాగా పొడవుగా పెరిగిన గోర్లు, వీటిని మనం ఏదైనా రాక్షస స్త్రీ అనేటప్పుడు మాత్రమే ప్రత్యేకంగా భయానకంగా చూపిస్తూ ఉంటాం. గోళ్ళు పెంచుకోకూడదు, ననఖేనా అని శాస్త్ర ప్రమాణం. శూర్పణఖ ఇలా రావడంతో దేహంలో అవయవములు అనేకం ఉండగా ఈ 72 అవయవాలలో ముక్కు చెవులు ప్రధానమైనవి. తీసుకునే శ్వాస సూర్యనాడి చంద్రనాడి సక్రమంగా లేకపోతేనే రాక్షస బుద్ధి ప్రకోపితమవుతుంది. వినే మాట మంత్రాక్షరం కాక పెడచెవిన పెట్టి వినకుండా ప్రవర్తిస్తేనే ఇలాంటి బుద్ధి వస్తుంది. వినడం సరిగ్గా ఉండాలి, శ్వాస పైన ధ్యాస సరిగా ఉండాలి. కనుక ఈ రెండింటిని లక్ష్మణుల వారు తొలగించారు. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని, శిక్షను అయోముఖి అనేటటువంటి మరి ఒక రాక్షస స్త్రీకి కూడా లక్ష్మణుల వారు అనుగ్రహించినట్లుగా శ్రీరామాయణం తెలియజేస్తుంది. ఇదే ఉద్దేశ్యం. గురుగారు, మహాభారతం యొక్క 18 పర్వాల సంపుటను ఒకే చోట ఉంచకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకని? రామాయణం ఏకకథాత్మకం. రామాయణం వ్యక్తి తన కుటుంబంతో ఎలా ప్రవర్తించాలో బోధించేటటువంటి గ్రంథం. మహాభారతం 18 పర్వాల సమగ్రమైనటువంటి 1,00,000 శ్లోకాల మహాభారతం కుటుంబంలో ఉండే వ్యక్తులు, సమాజంలో ఉండే వ్యక్తులు, వారితో ఎలా మనం మెలగాలి, ఎలా ఆస్తిపాస్తులను కాపాడుకోవాలి, సామాజిక సంబంధాలు ఎలా మెరుగునపరచుకోవాలి బోధించేటటువంటి గ్రంథం. మూడవదిగా భాగవతం స్మరించినప్పుడు వ్యక్తి తన ఆత్మతో, అంతరాత్మతో ఎలా ప్రవర్తించాలి, తనకు తాను ఉద్ధరేదాత్మనాత్మానం ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి ఎలా ప్రయాణించాలో చెప్పేటటువంటిదే భాగవతం. రామాయణ భారత భాగవతాలలో రామాయణం 6 కాండలు లేదా కొందరి వాదాన్ని అనుసరించి 7 కాండలు ఒక గ్రంథం. భాగవతం 12 స్కంధములు ఒకే గ్రంథం. అలాంటప్పుడు మహాభారతం 6, 12, 18 ఒక సంపుటిగా అలా ఉండకూడదు అనేవారు పెద్దలు. అందుకే మహాభారతాన్ని ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అని 3 విధాలుగా విభజించి కథాక్రమానికి అనుకూలంగా ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ ఈ 5 పర్వాలు ఒకవైపున, భీష్మ పర్వం నుంచి స్త్రీ పర్వం వరకు 6 పర్వాలు ఒకవైపున, శాంతి పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 7 పర్వములు ఒకవైపున ఇలా ఏర్పాటు చేసేటటువంటి వారు. ఇందులో తప్పనిసరిగా ఇంటిలో ఉండవలసిన గ్రంథం విరాట పర్వం. భారతం విరాట పర్వం, శ్రీరామాయణం సుందరకాండ, భాగవతం దశమ స్కంధం. ఈ 3
తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి అనేటటువంటి వారు. భారతం 18 పర్వాల సంపుటి ఒకే చోట ఉంచినట్లయితే ఆ ఇంటిలో అన్నదమ్ముల మధ్య పొరపచ్చాలు ఏర్పడతాయి. ఇది పెద్దల అనుభవంలో వచ్చిన మాట. గురుగారు, శని రాహువులు కలిసి ఒకే రాశిలో ఉండకూడదు, అలా ఉంటే దేశానికి అరిష్టం అని అంటారు, నిజమేనా? ఉన్న ప్రమాణం బిందువు, ఒక చుక్క. ఆ బిందువు చుట్టూ ఉండే వైశాల్యం 360 డిగ్రీలు, రేడియస్ R అంటాం. పై అన్న సిద్ధాంతంతో 22/7 మనం గణిత శాస్త్రాన్ని అనుసరించి నిరూపిస్తూ ఉంటాం. ఈ 360 డిగ్రీలను 12 గడులుగా విభజించినప్పుడు ఒక్కొక్క గడికి 30 డిగ్రీల ప్రమాణం. ఈ 12 గడులలో 9 గ్రహాలు సంచారం చేసి తీరవలసిందే. ఒక బిందువుకు మనం దారం కట్టి ఆ దారం చివర ఒక పిల్లవాడి కాలికి లేదా కాలికి వేసినటువంటి ఆ అంతెకు ముడి వేస్తే వాడు ఎంత దూరం ప్రయాణించినా ఆ వృత్తంలోనే. ఎలాగో ఈ నవగ్రహాలు కూడా ఈ 12 రాసుల వృత్తంలోనే 360 డిగ్రీలలోనే సంచారం చేయాలి. తప్పనిసరిగా రాహువు కేతువు ఏదో ఒకప్పుడు ఎంతో కొంతకాలానికి తారసపడడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాహువు కేతువు ఈ ఇరువురికి స్వయం ప్రతిపత్తి లేదు. వారు ఏ గడిలో ఉంటారో ఆ గడికి సంబంధించిన భావాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు, విధ్వంసం పుట్టిస్తూ ఉంటారు. వీరికి స్వతంత్ర శక్తి లేదు కనుక ఎవరి లక్షణాలు ఆపాదించవచ్చు అనే ప్రశ్న వేసుకున్న జ్యోతిష శాస్త్రం రాహుగ్రహం శనికి సంబంధించిన గుణాలను కలిగి ఉంటుంది అని చెప్పగా, కేతుగ్రహం కుజుడికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉంటుంది అంటూ నిర్ధారణ చేసింది. కేతువు కుజ స్వభావం, రాహువు శని స్వభావం. ప్రయాణ గమనంలో శని రాహువు ఇరువురు ఒకే రాశిలో ఉండేటటువంటి కాలం. ఒక్క శని సిద్ధమైతేనే ఏలినాటి శని అన్న పేరిట, అర్ధాష్టమ శని అన్న పేరిట, లగ్నంలో శని అన్న పేరిట వివిధ రూపాలలో శని దోషం కారణంగా సంకల్పాలన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉండగా బద్ధకంతో, నిరాసక్తతతో, రోగకారకంగా, అనారోగ్య పరిస్థితులతో ఉండేటటువంటి జనజీవన స్రవంతి, జనజీవనం స్తంభించిపోయే ప్రమాదం. ఒక శని ఇంత పని చేసేటప్పుడు శనికారకత్వం గల రాహువు కూడా శని పక్కనే చేరితే ఆ ఫలితం రెట్టింపు అవుతుంది. కనుక మందకొడితనం ప్రజలలో పెరిగే అవకాశం శని రాహు కలిసి ఉండేటటువంటి కాలం. మీనరాశిలో ప్రస్తుతం ఈ స్థితి ఏర్పడి ఉంది. ప్రత్యక్షంగా ఇబ్బంది పడేటటువంటి రాశులు ధనుస్సు, కుంభం, మీనం, మేషం. అలాగే సింహరాశి వారికి కూడా ఈ శని రాహువు యుతి విపరీతమైన అనారోగ్యాన్ని, మానసిక కష్టాన్ని కలిగిస్తుంది అని జ్యోతిష శాస్త్రం. నివారణ శివనామస్మరణ, ఇది యోగం. గురుగారు, తీర్థం తీసుకున్న తర్వాత చెయ్యి ఎంగిలవుతుందా? తీర్థానికి ఆ దోషం ఉంటుందా? తీర్థం అన్నప్పుడు సాలగ్రామను అభిషేకం చేసే సమయంలో వినియోగించేటటువంటి నీరు అది తీర్థం. సాలగ్రామ శిలావారి అనే ఒక సూత్ర శ్లోకం ఉన్నది, ప్రామాణికమైనటువంటిది. ప్రామాణికంగా చెప్పబడ్డ ఈ వారి అన్న శబ్దం నీటికి సంబంధించినది. తీర్థం ఏది? దేవతార్చన సమయంలో వినియోగించిన నీరు తీర్థం. అలా కాకుండా అర్చామూర్తులన్నింటినీ కూడా అభిషేక సేవ సమయంలో పంచామృతములు, పళ్ళరసములు, వివిధ ద్రవ్యములు వారి వారి సంకల్పాలకు అనుకూలంగా అన్నింటితో కూడా అభిషేకం స్నపనము చేసిన అనంతరం లభించే ఆ ద్రవ్యాన్ని తీర్థం అంటూ మనం స్వీకరిస్తున్నాం. సాలగ్రామ అభిషేకం చేసిన మంచినీరు మాత్రమే తులసీ దళం వేసినప్పుడే తీర్థమవుతుంది. ఈ తీర్థానికి ఎంగిలి అనే దోషం వస్తుందా? పెదవులకు తాకితే వస్తుంది. పెదవికి ఓష్ఠము, ఈ పెదవికి నీరు తాకితే, ఈ నీటితో పాటు చెయ్యి కూడా తాకితే అక్కడ
ఎంగిలి అనే దోషం ఏర్పడుతుంది. సెలైవా, నోటిలో వెలువడేటటువంటి లాలాజలం స్పర్శ తాకిన మరుక్షణం ఈ చెయ్యి ఎంగిలి అవుతుంది. అందుకే సనాతన ధర్మం తెలిసిన ప్రాచీనులు తీర్థమును మినపగింజ మునిగిపోయే ప్రమాణంలో అరచేతి మధ్యలో వేసుకుని అలా గాల్లో వేస్తే ఆ తీర్థపు చుక్క నాలిక పైన పడి గొంతులోనికి వెళ్ళిపోయేది. పెదవులకు తాకకుండా, దంతములకు తాకకుండా, అరచెయ్యి పెదవులకు తాకకుండా ఉన్నప్పుడే ఎంగిలి దోషం రాదు. అలా కాకుండా ఎప్పుడైనా ఈ చెయ్యి పెదవులకు తాకితే చెయ్యి కడుక్కున్న తర్వాతే ప్రసాదం తీసుకోవాలి. ఆలయాలలో ఇంత ధర్మ సూక్ష్మాన్ని పాటించే అవకాశాలు ఉండవు కదా. బారుడు తీరి తీర్థం తీసుకుంటూ బారుడు తీరి ప్రసాదం తీసుకునే సమయంలో విరామం లేని అవకాశాలు కదా. ఈ దోషం నివారించడం కోసమే తీర్థం తీసుకునే సమయంలో అరచేతి కింద చీర కొంగు లేదా కండువా లేదా జేబు రుమాలు వస్త్రాన్ని ఉంచి తీసుకొని తదుపరి ప్రసాదం తీసుకుంటే ఆ దోషం ఉండదు అని కూడా పెద్దలు ఒక ఉప విధానంగా అవకాశాన్ని ఏర్పాటు చేశారు. పర్యాయంగా ఇలా చేయవచ్చును అనే నివారణ ఉపాయాన్ని కూడా చెప్పారు. కనుక ఎంగిలి అన్న దోషం తీర్థానికి ఉండదు, అరచేతికి ఉంటుంది. తాకడంతో పెదవి ఎంగిలి అవుతుంది. చిన్నప్పుడు బడికి వెళ్ళే సమయంలో ఏదో జీళ్ళు దగ్గరగా ఉన్నాయి. పక్క పిల్లవాడు కూడా నాకు అని అడిగాడు. వస్త్రం చొక్కా పైన వేసి జేబురుమాల వేసి కాకెంగిలి అని కటిక్కిన కొరికి వస్త్రం తొలగించి వారికి అందించేవారం కాదు. వస్త్రం వేసిన కారణంగా ఎంగిలి దోషం పోతుంది, కాకెంగిలి అనేటటువంటి వారు. ఆలయంలో ఇలా మనది మనకే కాబట్టి సందర్భావకాశాన్ని అనుసరించి వినియోగించవచ్చు. పెద్దవాళ్ళు అయిన తర్వాత కాకెంగిలి పనికిరాదు, చిన్నప్పుడే. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరిది వారికే, కానీ వస్త్రాన్ని వినియోగించాలి. ఇది ఉపపత్తి. గురుగారు, రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టను శ్రీరాముడు చేయలేదని నేటి కాలంలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో నిజం ఎంత? శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి. చాలా గొప్ప మాట ఇది. అనడం స్వభావం, వినడం కూడా స్వభావమే. అన్న మాటలను విన్న వెంటనే అనుసరించక, పాటించక, అర్థం చేసుకునే నిమిత్తమై ఆలోచన చెయ్యాలి. ఇది వివేకి లక్షణం. ఆలోచన చెయ్యడమే వివేకి లక్షణం. శుశ్రవ శుశ్రవ సమ్మాకుర్యథాత్వగం శుశ్రవో దేవానాం. బాగా వినాలి. పూర్వకాలంలో విద్యాభ్యాసం చేసే సమయంలో బ్రహ్మచారి చేతికి పాలాశము, మోదుగ కర్ర చేతికి ఇస్తూ ఈ మంత్రాన్ని చెప్పేటటువంటి వారు. ఆ మోదుగ కర్రను ఇలా తిప్పితే ఒక ధ్వని వస్తుంది. ఆ ధ్వని కారకంగా పాములు ఏమైనా ఉంటే దూరంగా వెళ్ళిపోతాయి. బ్రహ్మచారి సమిధల కోసం, అలాగే మోదుగ ఆకుల కోసం అడవులకు వెళ్ళే సందర్భాలు ఉంటాయి కాబట్టి చేతికి పాలాశం. వినడం అన్న శబ్దం చెప్పడం కోసమే ఉపమానం చెప్పడం అవుతున్నది. రాముడు రావణ సంహారం అనంతరం పుష్పక విమానాన్ని అధిరోహించి భరద్వాజ ఆశ్రమంలోనే చేరి విందు స్వీకరించాడు. ఇలా వాల్మీకియం అని నిజమే, ఈ ప్రమాణాలన్నీ కూడా సత్యమే. కానీ వారధి నిర్మించే సమయంలో మహదేవుని అనుగ్రహం కోరి అన్న శబ్దం, అలాగే తిరిగి సీతాసమేతంగా పుష్ప విమానాన్ని అధిరోహించినటువంటి రామచంద్రమూర్తి వివిధ ప్రాంతాలను వర్ణించే సమయంలో కూడా మహశబ్దాన్ని స్వీకరించడం ఆధారం చేసుకొని మహదేవుని అనుగ్రహం కాబట్టి శివధనుర్భంగం, శివనామస్మరణ, అలాగే వివిధ సందర్భాలలో శివనామస్మరణ, శ్రీరామాయణమంతా కూడా శివనామస్మరణ పలుతావులలో మనకు కానవస్తుంది. కూర్మ పురాణం, అనేక ఇతర పురాణాలలో కూడా శ్రీరామచంద్రమూర్తి స్వయంగా రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినట్లుగా పురాణ కథనాలు, ఉద్దేశ్యాలు, శ్లోకాలు అనేకం ఉన్నాయి. ప్రజల విశ్వాసం బలీయం అయిన నేపథ్యంలో ఉత్తర దక్షిణ భారతాలకు విభజన లేకుండా
సమగ్ర భారతం ఒక్కటే అనే ప్రస్తావన చేయడం కోసమే ప్రాచీనులు రామేశ్వరం రామచంద్రమూర్తి శివలింగం, కాశీ పరమేశ్వరుడు, అలాగే అక్కడ కూడా శ్రీమన్నారాయణుడు ఇరువురిని స్మరించాలి. శివాయ విష్ణు రూపాయ అనే ఏకత్వ సాధన కోసమే నిరాకారమైనటువంటి శివలింగం, సాకారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వరూపం కలిపిన అర్చన చేస్తే యోగకారకం, అందరం ఒక్కటే అనే భావన స్థిరపడుతుంది. వేల సంవత్సరాలుగా సజీవ స్రోతస్వినిగా ఉన్న ఈ విశ్వాసాన్ని, ఉద్దేశ్యాన్ని ఈనాటి కాలంలో మనం తృణీకరించరాదు. మనకు తెలిసిన లభిస్తున్న వాల్మీకి అని చెప్పబడ్డ శ్లోకాలలో కూడా కొన్ని ప్రక్షిప్తములు, కొన్ని అవాల్మీకములు, కొన్ని తొలగిపోయి ఉండవచ్చును, కొన్ని నశించిపోయి ఉండవచ్చును అనేటటువంటి అపప్రథ కూడా ఒకటి లోకంలో ప్రథ కూడా అందాం ఉన్నది. 24,000 శ్లోకాల సంపూర్ణ శ్రీరామాయణం మనకు నేడు 24,000 శ్లోకాలతో లభించడం లేదు. 22,000 శ్లోకాలు మాత్రమే లభించేటటువంటి నేపథ్యంలో మనకు లభ్యం కాని శ్లోకాల రూపం ఎక్కడ, ఏ ఏ తావులలో ఉండవచ్చును, ఎవరు విధ్వంసం చేసి ఉండవచ్చును, అందులో ఉండవచ్చును. ఈ రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి శివప్రతిష్ఠ చేసిన అంశం. ఇలాంటి ఆలోచనలతో, సానుకూలమైన ఊహలతో సమాజంలో ఆస్తికత్వాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇది సమాధానం. గురువుగారు, చతుర్విధ దానాలు అని ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏవి? దానం అనగానే మనలో ఒక ఉత్సాహం అలా వస్తుంది. కృతయుగంలో వెతికి దానం చేసేటటువంటి వారు, త్రేతాయుగంలో వచ్చిన వారికి ఇచ్చేటటువంటి వారు, ద్వాపర యుగంలో అడిగిన వారికి ఇచ్చేవారు, కలియుగంలో పని చేయించుకొని ఇస్తున్నారు జీతం పేరిట. ఇలా ఒక నీతి శ్లోకం కూడా ఉంది. దానం అన్నప్పుడు దశవిధ దానాలు లోకంలో ప్రసిద్ధం. ప్రశ్న మనకు చతుర్విధ దానాలు అని. దశవిధ దానాలలో గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడానిచ రౌప్యం లవణం ఉప్పు, ఇవి 10. ఈ దశదానాలతో పాటుగా షోడశ దానాలు 16 దానాలు కూడా ఉన్నాయి. కన్యాదానం ఇందులోనిదే. ఈ దశదానాలు 16 దానాలు కాకుండా చతుర్విధ దానాలు ఇవి కూడా ఉన్నాయి. అన్నదానం మహాదానం అంటారు. చతుర్విధ దానాలలోనిదే ఈ అన్నదానం. విద్యాదానం ఇంకా గొప్పది అంటారు. రెండవది ఔషధ దానం, మూడవది, నాలుగవది అభయదానం. నేనున్నాను, ఏమీ పర్వాలేదు అని ధైర్యం చెప్పేటటువంటి దానమే అభయదానం. ఇక్కడ మనమేమీ ఇవ్వడం లేదు, కానీ భరోసా ఇస్తున్నాం. నేనున్నానులే అనేటటువంటి ధైర్యాన్ని కలగజేస్తున్నాం. చుట్టూ సముద్రం, భయంకరమైన రాక్షస స్త్రీలు, రాక్షసులు, చింతాక్రాంత అయిన సీతాదేవి విలపించే తరుణంలో ఆంజనేయుడు వచ్చేసి, రాముడున్నాడు, వస్తాడు, పర్వాలేదు, ఇది అభయదానం. ఆసుపత్రిలో మన బంధువులు ఎవరో ఉన్నారు, మనం విలపిస్తున్నాం, బాధలో ఉన్నాం. ఎవరో బంధువు వచ్చేసి, ఈ వైద్యుడు ఉత్తముడు, ఈ వైద్యురాలు ఉత్తమురాలు, మంచి హస్తవాసి కలది, చక్కగా చికిత్స అందుతుంది, ఏమీ భయం లేదు, ఆ మాట వింటే చాలు పోయిన ప్రాణం మనకు లేచి వస్తుంది. ఇది అభయదానం అంటే. ఊరడించేటటువంటి మనిషి మన వెంట ఉండాలి. ఇవి చతుర్విధ దానాలు. అన్నదానం, విద్యాదానం, ఔషధ దానం, అభయదానం. అన్ని దానాలలోకెల్లా కూడా పరమోత్తమైన దానం అభయదానం. ఇది నేపథ్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.